అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. గురువు గారితో మాట్లాడి 2026 ఉగాది పంచాంగం అంటే మన శ్రీ పరాభవనామ సంవత్సరంలో 12 రాశి వారికి గూడా ఏ విధంగా ఉందో గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా దాక్షాయణి. గురుగారు 2026 ఉగాది పంచాంగం ప్రకారం శ్రీ పరాభవనామ సంవత్సరంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? మొట్టమొదటగా పరాభవనామ సంవత్సరం ఈ సంవత్సరం పేరు. హ్మ్. అందరూ కూడా పరాభవం అంటే ఏంటి? ఇన్సల్ట్. హ్మ్. అంటే ఇది ఎప్పుడొచ్చింది తెలుసా? 60 ఇయర్స్‌కి ఒక సంవత్సరం మారుతుంది. హ్మ్. 1966లో వచ్చింది. హ్మ్. ఆ సంవత్సరంలో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా చాలా మందికి పాపం పరాభవనామ సంవత్సరంలో పుట్టారు కాబట్టి ఇన్సల్ట్స్ అనుభవిస్తూనే బతికేశారు. ఓకే. హ్మ్. అంటే హ్మ్. కెరియర్‌లో రైజ్ అవ్వచ్చు, డౌన్స్ అవ్వచ్చు. మొత్తం మీద పరాభవాలు మాత్రం తగులుతాయి. హ్మ్. ఈ సంవత్సరంలో పుట్టేటటువంటి పిల్లలకందరికీ కూడా కాస్త మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి. ఇది మొట్టమొదటిగా తెలుసుకోవాల. ఇన్సల్ట్స్ చూడు చాలామంది టాప్ లెవెల్ చీఫ్ సెక్రటరీస్ పోస్టులకి వెళ్ళాల్సిన ఐఏఎస్ ఆఫీసర్‌లు సడెన్‌గా సస్పెండ్ అవ్వడం, లూప్ లైన్‌లోకి పోస్టింగ్స్‌కి వెళ్ళడం. అలాగే మినిస్టర్‌లుగా ఉన్నవాళ్ళు టప్పని పోస్టులు పోవడం చిన్న చిన్న కారణాలతో. అలాగే ఈ యొక్క నేమ్ అండ్ ఫేమ్ బాగా సంపాదించినటువంటి కమలాకర్ హ్మ్. భట్ కర్ణాటకలో యాస్ట్రాలజర్ చిన్న సామాన్యమైనటువంటి అమ్మాయి గొడవలోకి వెళ్ళి పడిపోవడం. ఎన్‌డి తివారీ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌గా చేసిన ఆయన ముస్సలాయన. ఆయన అమ్మాయిల విషయం కోసం గవర్నర్ పోస్ట్ పోగొట్టుకోవడం ఇవన్నీ ప్రజలకు తెలిసినవే. హ్మ్. కాబట్టి ఇలాంటివన్నీ కూడా పరాభవనామ సంవత్సరంలో జరుగుతాయి. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో మొట్టమొదటగా గ్రహస్థితులను మనం చూసుకోవాలి. ఉగాదితో ప్రారంభమయ్యేటటువంటి ఈ యొక్క తెలుగు సంవత్సరం దీంట్లో ఆహ్, కుంభరాశిలో మనకి రాహు ఉంటాడు. హ్మ్. తర్వాత శని మీనరాశిలో ఉంటాడు. ఎప్పటి వరకు ఉంటాడు ఈ రాహువు? నవంబర్ 25, 2026 సంవత్సరం వరకు ఉండి తదనంతరం మనకి మకర రాశిలోకి వచ్చేస్తాడు. అలాగే కేతువు సింహరాశిలో నవంబర్ 25, 2026 సంవత్సరం వరకు ఉండి, ఆ తర్వాత ఆయన ఆహ్, కర్కాటక రాశిలోకొస్తాడు. ఇక గురుడు మిథున రాశిలో ఉన్నాడు ఇప్పుడు. జూన్ 2, 2026 సంవత్సరం తర్వాత కర్కాటక రాశిలోకొస్తాడు. అలా ప్రధానమైనటువంటి ఈ 4 గ్రహాల మీద మనకి ఈ నూతన సంవత్సరం అనేటటువంటిది నడుస్తుంది. గురుగారు ఈ మీనంలో శని ఉంటారన్నారు గదా! ఎప్పటి వరకి ఉంటారు? ఇది నెక్స్ట్ మళ్ళీ వచ్చే సంవత్సరం మార్చ్ వరకు మధ్యలో మేషరాశిలోకి వెళ్ళడం, వెనక్కి రావడం ఉంటుంది. ఓకే. ఒక ఈ ఈ 2026 మళ్ళీ నెక్స్ట్ ఉగాది వచ్చేంత వరకు కూడా శని మేషరాశిలోనే మీనరాశిలోనే ఉంటాడు. హ్మ్. అందువలన మనకి ఈ గ్రహస్థితి వల్ల 12 రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తాయో ఒక్కొక్క రాశి వారీగా మనం చెప్పుకుందాం. మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఈ మకర రాశి వారికి 2026 సంవత్సరంలో జాక్‌పాట్ కొట్టబోతున్నారు. హుహు. ఈ ఉగాది దాటిన తర్వాత. కానీ నవంబర్ 25 వరకు వెయిట్ చేయాలి. ఓకే. అప్పుడు దాకా నిరాశ, నిస్పృహ, వైరాగ్యం మూడ్‌లో ఉంటారు. డబ్బులకేం గొదవలేదు. డబ్బులు బానే వస్తాయి మకర రాశికి. ఖర్చులెక్కువవుతాయి. వీళ్ళు భార్యాభర్తలు ఎవరైతే వేరే వేరే ఊరల్లో ఉద్యోగాలు చేస్తున్నారో, అటువంటి వాళ్ళందరూ గూడా ట్రాన్స్‌ఫర్‌లవ్వడం. ఒకళ్ళైనా ఒక చోటకి ట్రాన్స్‌ఫర్‌లవ్వడం ఇలాంటియన్నీ కూడా జరుగుతాయి. ఇకపోతే పట్టువదలని విక్రమార్కులు వీళ్ళు. మకరం అంటే ఏంటి? మొసలి. కనకాపురం దత్తాత్రేయ క్షేత్రంలో మొసళ్ళున్నాయిరా బాబు! సంగమంలో భీమా అమరజానం సంగమంలో జాగ్రత్తగా స్నానం చేయండి. మొసళ్ళున్నాయన్న ఎవడు భయపడట్లేదు. హ్మ్. అంటే ఏంటి అర్థం? నిజమైన మొసళ్ళకే మనుషులు భయపడట్లేదు. ఇక మకర రాశి వాళ్ళకి ఏం భయపడతారు ఈళ్ళు? హ్మ్. కాబట్టి మకర రాశి వాళ్ళకి వాళ్ళు ఎంత ఇది చేసినా సరే వీళ్ళకి శత్రుపీడ అనేటటువంటిది ఉంటుంది. వీళ్ళ యొక్క సోదరులు, సోదరీమణులు డెవలప్ అవుతారు. వీళ్ళ సిస్టర్స్ వీళ్ళు. వీళ్ళందరూ కూడా బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటైపోవడానికి అవకాశాలున్నాయి కొంతమందికి. ఓకే. ఆహా! ఎందువల్లంటే ధనస్థానంలో, వాక్స్థానంలో రాహు ఉన్నాడు. హుహు. దురుసుగా మాట్లాడడం, మందు కొట్టడం ఇలాంటివొచ్చేస్తాయి. బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఓ పొలోమని ఏం కాదు. మాయ అవతలోళ్ళకి ఫాల్స్ ప్రామిసెస్ ఇవ్వడము,
తర్వాత మందు కొట్టడము ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ నేర్చుకుంటారు కాబట్టి ఇలాంటివి లేకుండా జాగ్రత్తగా వీళ్ళు చూసుకుంటే బాగుంటుంది. వాటికి మరీ అడిక్ట్ అవ్వకుండా ఉమ్. అసలు ఫస్ట్ వాటి జోలికి వెళ్ళకుండా ఉండడానికి ప్రయత్నించాలి. జోలికి వెళ్లకుండా ఉండడం కుదరదు కానీ కొద్ది కొద్దిగా తాగితే బాగుంటుంది అనమాట. ఏది లివర్లు పోకుండా. అది పోయిన తర్వాత మా స్టూడెంట్స్ దగ్గరికి వస్తే గాంధీ మెడికల్ కాలేజ్కి అప్పుడు మా వాళ్ళు చూసుకుంటారు కాబట్టి ప్రాణాల మీదకి తెచ్చుకోకుండా ఉండాలి. తెచ్చుకోకుండా చెప్తారు పాపం. ఉమ్. అందుకని అందువల్ల మా స్టూడెంట్స్ ఎంత గొప్ప వాళ్ళు అంటే వాళ్ళు చెప్పింది ఈజీగా ఐడెంటిఫై చేస్తారనమాట. ఉమ్. సో నెక్స్ట్ ఈ యొక్క మకర రాశి వారందరూ కూడా ఉమ్. ఈ శత్రు బాధ ఉన్నప్పటికీ కూడా ఉమ్. ఆర్థిక ఇబ్బందుల వల్లే వస్తాయి గొడవలు. ఉమ్. అంటే వీళ్ళ దగ్గర వాళ్ళ అప్పులు తీసుకోవడమో బయట వాళ్ళ దగ్గర మకర రాశి వాళ్ళు అప్పులు తీసుకోవడమో ఇవి తీర్చలేకపోతారు ఈ సంవత్సరం. ఓకే, అప్పులు ఎక్కువ అవుతాయి అంటే తీర్చలేకపోతే. గతంలో ఉన్నవన్నీ కూడా. అచ్చా. ఆ తర్వాత ఎప్పటి నుంచి తీరడం మొదలు పెడతారంటే వీళ్ళు 2 జూన్ 2026 సంవత్సరం తర్వాత నుంచి తీర్చడం మొదలు పెడతారు. ఈ మకర రాశి వాళ్ళకి ప్రేమలు ఇప్పుడు ఈ ప్రపంచంలో పరిపాలిస్తున్నది ఏమిటి? ధనమూలం ఇదం జగత్ అంటారు. నో, ప్రేమ ప్రేమ ప్రేమ. ఆ రాధాకృష్ణుల్ని మాత్రమే ప్రేమ అనాల. మనం మనుషులు చేసుకునే దాన్ని కామం అనాల. లస్ట్. రాధాకృష్ణులతో పోల్చకూడదు. వివాహాలు అయిపోతాయి, నువ్వు లేకపోతే నేను లేనంటాడు. 3 నెలల్లో విడాకులు. మకర రాశి వాళ్ళ పరిస్థితి ఇప్పుడు అలా ఉంది. ఎక్కువగా భార్యాభర్తల మధ్య పొట్లాట్లు పెట్టేసుకొని మామగారి మీద కోపంతో అత్తగారుల మీద కోపాలతో, అత్తగారి మీద కోపం ఉండదులే కానీ మామగారి మీద కోపాలతో డైవర్సులు చేసుకుంటున్నారు. కోర్టుల్లో నడుస్తున్నాయి కేసులు, ఇంకా బెంచ్ మీదకి రాలేదు. ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. పెద్ద మనుషులు చెప్తున్నారు వద్దు నాయనా అని, పోలీస్ ఆఫీసర్లు చెప్తున్నారు, లాయర్లు చెప్తున్నారు. ఎవరి మాట వినడం లేదు వీళ్ళు. ఆ విధంగా పుస్తకాల షాపులు మెయింటైన్ చేసేవాళ్ళు, ఫ్యాన్సీ స్టోర్లు, దొంగ పీఠాలు పెడితే బిజినెస్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అందరూ కూడా దొంగ ఆశ్రమాలు, దొంగ పీఠాలు. సో అది నడుస్తుంది హవా. ఏమండి గురుగారు, ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా హాస్టల్స్, లిక్విడ్ బిజినెస్లు, ద్రవ పదార్థాలు, పాలు, నీళ్లు, మందు ఇలాంటి బిజినెస్లన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి. గురుగారు, మరి వీళ్ళకి ఆదాయం ఏ విధంగా ఉంది, వ్యయం ఏ విధంగా ఉంది? ఆదాయము మకర రాశి వారికి 2 ఆహా. తక్కువే కానీ ఖర్చు ఎక్కువ 8. ఆ తర్వాత రాజ్యపూజ్యం 1, అవమానం 2. అంటే అవమానాల పాళ్ళు ఎక్కువ అవుతారు. పిల్లలు బ్రహ్మాండంగా చదివిపిస్తారు. మకర రాశి వాళ్ళు ఫ్యాంటాస్టిక్ కొన్ని సందర్భాల్లో, ఎందుకంటే స్ట్రిక్ట్గా ఉంటారు. సో వీళ్ళు శనీశ్వరుడు అధిపతి కదా, కానీ వీళ్ళు చెప్పేది ఎవరు వినరు కదా, స్ట్రిక్ట్గా ఉంటే లైక్ చేయరు కదా జనాలు. సో ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా తల్లిదండ్రుల మీద అధికమైనటువంటి ప్రేమ అనేటటువంటిది ఉంటుంది. అయితే ఈ యొక్క మకర రాశి వారికి రాహువు ధనాన్ని ఫ్లక్చుయేట్ చేస్తాడు. సెప్టెంబర్ నెల వరకు ధనం వద్దంటే ధనం, అసలు బియ్యం బస్తాల్లాగా బస్తాలు ఖాళీ సంచులు దాచుకోవాలి. ఒక ఆయనకి చెప్పాను నేను, నాయనా కృష్ణస్వామి ఆంధ్ర బ్యాంక్ మేనేజరు, నీ జాతకంలో ధనయోగం వచ్చేస్తుందిరా నాయన అంటే ఏం చేశాడు తెలిసేనా? మేమిద్దరం వెళ్ళాం, సిద్ధంబర బజార్ వెళ్ళి ఖాళీ సంచులు కొన్నాం, బస్తాలు. ఆ తర్వాత ఆయనకి అప్పుడే మోడీ గారు డిమానిటైజేషన్ పెట్టారు. బ్యాంక్ మేనేజర్లకు పంట. మామూలు పేదవాళ్ళందరూ లైన్లో నుంచున్నారు, డబ్బున్న వాళ్ళకి బ్యాంక్ మేనేజర్లు ఇళ్ళకెళ్ళి తెచ్చుకున్నారు చూడు. సో ఆ రకంగా ధనయోగం అనేటటువంటిది మకర రాశి వాళ్ళకి ఇప్పుడు వచ్చేస్తుంది. డబ్బు రాగానే ఏమవుతుంది? బెల్లం చుట్టూ ఏకలు. చుట్టాలు వచ్చేస్తారు, ఫ్రెండ్స్ వచ్చేస్తారు. అండ్ ఈ యొక్క చాలామందికి మకర రాశి వాళ్ళకి లవర్స్ ఉన్నటువంటి వాళ్ళు, పాత లవర్స్ వచ్చేస్తారు. వాళ్ళందరికీ ఖర్చులు పెట్టాలి వీళ్ళు. అందుకే 8 అయిందనమాట ఖర్చులు. సో ఈ రాశి వారికి అందరికీ కూడా చదువుల్లో డల్. ఇప్పుడు వాళ్ళందరూ కూడా నవంబర్ 25, 2026 నుంచి మనకి ఈ యొక్క ఈ సొసైటీ చేసుకోవాలనేటటువంటి ఫీలింగ్స్ నుంచి బయటకు వచ్చేస్తారు. డిప్రెషన్ థాట్స్ నుంచి బయటకు వస్తారంటారు. ఏ చిన్న పని చేసుకోవాలనుకున్నా డిప్రెషన్ వచ్చేస్తుంది, సొసైటీ చేసేసుకోవాలనిపిస్తుంది. ఎందువలన అంటే కేతు ఉన్నాడు మనకి.
కేతువు చాలా కేతువు చాలా ప్రాబ్లమ్‌లను క్రియేట్ చేస్తున్నాడు. సో, డిప్రెషన్ నుంచి బయటపడాలి. హ్మ్. మనం గతంలో చూసుకుంటే పెద్ద పెద్ద హోమ్ మినిస్టర్స్ అంటే పోలీసులందరికీ బాస్ ఆయనే సూసైడ్ చేసుకున్నట్టు మనం చూసాం. హ్మ్. పెద్ద పెద్ద డీజీపీలు, పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్స్ ప్రపంచాన్ని శాసించిన నెపోలియన్ బోనాపార్టీ, హిట్లర్ ఆత్మహత్యలు చేసేసుకున్నారు. అందువలన ఆత్మహత్య అంటే ఏదో ఈజీ అనుకోకూడదు. పర్లేదండి డిప్రెషన్ నుంచి పోద్దండి అనుకోకూడదు. కేతువు చాలా డేంజరస్. అంటే వీళ్ళ వ్యక్తిత్వమే చాలా మకర రాశి వాళ్ళు సెన్సిటివ్ ఉంటారా గురుగారు? స్ట్రాంగ్ ఉంటారు. బట్ వాళ్ళనే ఎఫెక్ట్ చేసే అంత ఆ! ఎఫెక్ట్ అదే అనేది నేను ఉంటది. చెప్తున్నా. ఆహా! పోలీస్ ఆఫీసర్లు అంటే ఎంత స్ట్రిక్ట్ ఉంటారు. అదే కొడెల గదా! ఆ! శివప్రసాద్ గారు ఎంత స్ట్రాంగ్ స్ట్రాంగ్ ఉంటారు. ఉంటారు. ఆ! మరి మా కోడెల శివప్రసాద్ అన్నది తీసేయండి. ఆ! ఆహ్, చాలామంది హోమ్ మినిస్టర్స్‌గా చేసినోళ్ళు, చాలామంది మనం పోలీస్ ఆఫీసర్స్‌గా ఉన్నవాళ్ళు, హిట్లర్, నెపోలియన్ బోనాపార్టీ వీళ్ళందరూ కూడా చనిపోయారు గదా! సూసైడ్ హ్మ్. చేసుకొని. ద ఈ విధంగా ఈ డిప్రెషన్ అనేటటువంటిది వీళ్ళు పోగొట్టేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ ఆదాయాలొచ్చేసరికి 2 జూన్ నుంచి 2026 సంవత్సరం నుంచి ఆదాయాలు పెరుగుతాయి వీళ్ళకి. హ్మ్. కాబట్టి మకర రాశి వాళ్ళకి కడుపు నిండిన బేరాలు ఈ సంవత్సరం అంతా కూడా. హుహు. వెల్ టు డూ అయిపోతారు. హుహు. వాహనాలు కొంటారు. స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. హ్మ్. ఇలా రకరకాలుగా. ఇక సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, హ్మ్. అటువంటి వాళ్ళకి మనకి ప్రమోషన్స్, సన్మానాలు, గౌరవాలు, వేతనాలు హ్మ్. ఇవన్నీ కూడా సత్కారాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. ఆరోగ్యపరంగా గురుగారు వీళ్ళ ఆరోగ్యం అంతా ఎలా ఉంటదంటారు? మకర రాశి వాళ్ళకి అష్టమకేతు ఉంటే ఇంకేం ఆరోగ్యం ఉంటది? డిప్రెషన్ కదా! మానసిక ఆరోగ్యమే బాగుండదు. శారీరక మానసిక ఆరోగ్యం ఓకే. బాగుండదు. అండ్ దే ఆర్ ఆల్ జీరో సైజ్. హుహు. మంచిగా మకర రాశి వాళ్ళు స్లిమ్‌గా ఉంటారు. ఫిట్‌గా ఉంటారు. ఫిట్‌గా ఉంటారు, స్లిమ్‌గా ఉంటారు, జిమ్‌లకెళ్తారు. హుహు. అండ్ వీళ్ళు జిమ్‌లకి వెళ్ళినా ఒక కంట్రోల్ ఉంటుంది వీళ్ళకి. హ్మ్. సరైన ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తారు. అదే. మిథున రాశి వాళ్ళు అలా చేయరు. హ్మ్. ఎక్కువ చేసేసి మొత్తం అవయవాలన్నీ కూడా లూజ్ చేసేసుకుంటారనమాట. సో, హ్మ్. దేర్ విల్ బి ఎ డిఫరెన్స్ అనమాట ఫ్రమ్ జొడాక్ సైన్ టు జొడాక్ సైన్. సో, అచ్చా! క్యాప్రికాన్ వాళ్ళు చాలా బావుంటారు. అండ్ గవర్నమెంట్ జాబుల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళకందరికీ కూడా ప్రమోషన్స్ ఒస్తాయి. జాబ్స్ ఒస్తాయి. ఇప్పుడు ఇంటర్వ్యూలకెళ్ళాలంటే భయముంటుంది చాలామందికి. అవును గురుగారు. నాకు ఇంటర్వ్యూ లేకుండా జాబ్ ఇస్తారా అని అడుగుతారు. హ్మ్. అది చిన్నపిల్లల సైకాలజీ మకర రాశి వాళ్ళని నేను చూశాను. హ్మ్. ఎలా అంటే ఫోర్త్ క్లాస్ చదివే పిల్ల, చిన్న పిల్ల. స్కూల్‌లో ఎళ్ళమ్మా ఇంటర్వ్యూ అదే స్కూల్‌కెళ్ళి స్కూల్ మారు మంచి స్కూల్‌లోకి అంటే చెప్తే, అంకుల్ అక్కడ నాకు ఇంటర్వ్యూ లేకుండా సీట్ ఇప్పించి అంటుంది. అంటే క్యాంపస్ ఇంటర్వ్యూల కోసం ఇప్పుడు జనం. హ్మ్. అరే! వెళ్ళరా వెళ్ళి కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో లక్షల మంది రాస్తున్నారు ఎళ్లి నిరూపించుకోరా అని చెప్పడం చేత కాదు ఈ చావట తల్లిదండ్రులకి. క్యాంపస్ ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ లేకుండా ఉద్యోగాలొచ్చేయాలా? 15,00,000 కట్టేద్దాం మనం. హ్మ్. కాలేజీల్లో డొనేషన్స్ కట్టేద్దాం. ₹1,00,00,000 పెట్టి కొనేద్దాం. లేదా మాస్టర్స్ డిగ్రీ తేరగా దొరికింది అమెరికా. అందుకే ట్రంప్ కరెక్ట్ అయిన మొగుడు కూర్చున్నాడక్కడ. వెళ్ళిపోవాలా జీతాలు పెరిగిపోవాలా హ్మ్. అని పిల్లల్ని రాటుదేలేలాగా చెయ్యాలి. అది చేయట్లేదు. హ్మ్. క్యాంపస్ ఇంటర్వ్యూలకి. సో, క్యాంపస్ ఇంటర్వ్యూలో గూడా వీళ్ళు సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలుంటాయి. హుహు. ఇండైజెషన్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఇలాంటియన్నీ గూడా వచ్చేస్తాయి. హుహు. ఇప్పుడు లైఫ్‌లో నువ్వు స్ట్రాంగ్‌గా లేకపోతే నీకు రేపొద్దున తల్లిదండ్రులు పర్మనెంట్‌గా ఉండరు. హ్మ్. తాళి కట్టిన భర్తున్నాడండి తోడు వీడు లైఫ్ లాంగ్ ఉంటాడా? ఎవడు చెప్పాడు? సంవత్సరానికే డైవర్సులు తీసుకొని పోతున్నారు. సో, సెల్ఫ్ మేడ్‌గా చేయాలి ఆడపిల్లలనైనా, మగపిల్లలనైనా. హ్మ్. రేపొద్దున ఏదైనా ప్రాబ్లమొస్తే దానికి సూసైడ్ చేసుకోకుండా ఎదుర్కొనే విధంగా మనం పిల్లల్ని ధైర్యంగా తయారు పెంచాలి. చేయాలి. కానీ హ్మ్. ఈ అష్టమకేతు అలా ఊరుకోడు కదా! హ్మ్. అష్టమకేతు చంపేయడానికి ట్రై చేస్తాడు. ఏదన్నా మాట్లాడితే రైలు పట్టాలు, లేకపోతే దూకేద్దామని అనిపిస్తా ఉంటది. గురుగారు వీళ్ళకేమైనా పరిహారాలేమైనా ఉన్నాయా? చిన్న సమస్యలు తొలగిపోవడానికి? వీళ్ళు పరిహారాలేమిటంటే దాన ధర్మాలు చేసుకోవాల. అనాథలకి, పేదవారికి, తర్వాత ఈ యొక్క వికలాంగులకి, సాధువులకి మెయిన్‌గా. తర్వాత ఎ ఏ గ్రహాలు మనకి వేధిస్తున్నాయో కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదవాలా. కేతువుకి కిలోంపావు ఉలవల్ని, ఆ తర్వాత ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి, లేదా మల్టీ కలర్డ్ వస్త్రాలు అన్ని రంగులు ఉన్నటువంటిగా కలర్డ్ వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోవాలి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ,
ఆ అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుందమ్మా.